హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు ఎపిసోడ్ 14లో హరీష్ గారు, దివ్య నిఖిత ఇద్దరు చించేశారా వాళ్ళకి ఇచ్చిన టాస్కుల్లో ఏదైనా సరే అని ఎంతమందికి అనిపించిందో మీరు చెప్పండి. నాకైతే హరీష్ గారు చించేశారు అంతే. ఈరోజు టాస్కులు కానీ ఆయన పెట్టిన పాయింట్స్ కానీ ఏదైనా పాయింట్స్ కూడా అంతే క్లారిటీగా ఉంటున్నాయి. టాస్కులు కూడా నేను ఆడగలను అని చెప్పేసి ఈరోజు టాస్కులు అయితే నిరూపించుకున్నాను. ఎవరైతే నీతో పోటీ పడాలనుకుంటున్నానో, నన్ను ఎలాగో అనువర్తి ఇచ్చావు కదా, ఇప్పుడు ఎవరు గొప్ప చూసుకుందాం అని చెప్పేసి ఎవరైతే ఇచ్చారో ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని తీసుకుని యాక్సెప్ట్ చేసి అందులో గెలిచి చూపించి నేను టాస్కులు కూడా ఆడగలను అని చెప్పేసి నిరూపించుకున్నారు. ఈరోజు అయితే చాలా ఎక్సలెంట్గా ఆడారు. మొత్తం ఆయన పెట్టే పాయింట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ దివ్య నిఖిత చించేసింది ఈరోజు అయితే, చాలా బాగా ఆడింది టాస్క్లు. అండ్ నేను వీళ్ళని తీసుకోవాలనుకుంటున్నాను, అంటే ఈజీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవట్లేదు. నేను వీళ్ళని ఫేస్ చేయలేదు ఇప్పటిదాకా, చూడాలనుంది అని చెప్పేసి టఫ్ కంటెస్టెంట్ని తీసుకుంది, ఆడింది, గెలిచింది, తన సత్తా ఏంటో చూపించుకుంది ఈరోజు. అండ్ ఛాన్స్ దొరికినప్పుడే వాడుకోవాలి, దొరికింది, వాడుకున్నారు, గెలిచారు, అంతే. అండ్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం ఈ వర్తి అన్వర్తి కాబట్టి ఒకళ్ళు పాయింట్స్ చెప్పుకోవాలి కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది, కానీ నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను అదంతా, ఎవరెవరు ఏమేమి చెప్పారు మొత్తం అంతా. అండ్ మధ్యలో ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. ఈ వర్తి అని వర్తినే టాస్క్ కూడా మొత్తం అవ్వాలి, ఇది కూడా మొత్తం అవ్వలేదు అనమాట. ఇది మొత్తం అయిపోయింది, టాస్క్ అవ్వలేదు. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, కొంచెం తక్కువ వస్తున్నాయి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నాకు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇంకా ఎనర్జెటిక్గా చెప్పగలను నేను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయొద్దు. ఫస్ట్ జడ్జెస్ వచ్చేసి హరీష్ గారిని పిలిచారు. సో హరీష్ గారు, నేను ఎందుకు వత్తి అంటే, ఎంతోమందికి ఈ బిగ్ బాస్ అవకాశం కోసం చూస్తారు, కానీ బిగ్ బాస్ కావాల్సింది ఏంటంటే ట్రూనెస్ అనమాట. అంటే మనిషికి ఉన్న ట్రూ సైడ్ని బయట పెట్టాలి. రైట్ రాంగ్ మాట్లాడే సత్తా, ధైర్యం, దమ్ము ఉండాలి. ఆ మూడు నాకున్నాయి. దేవుడు వచ్చినా సరే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, అంత ధైర్యం, సత్తా నాకుంది. సో నేను దీనికి ఫిట్, ఈ బిగ్ బాస్కి ఫిట్, ఈ హౌస్కి ఫిట్. అండ్ నేను కాంపిటేటర్ కూడా వేరే వాళ్ళకి అవుతాను అని చెప్పేసి నా ఉద్దేశం అని చెప్పేసి ఆయన ఎందుకు వర్తిని చెప్పుకున్నాడు. అండ్ అన్వర్తి ఎవరంటే షాకిబ్ని పిలిచాడు. షాకిబ్ మళ్ళీ అన్వర్తి ట్యాగ్ వేసి, నేను ఫస్ట్ ఆ వ్యాక్స్ చేయించుకున్నాడు కదా షాకిబ్, దానికోసం ఆతృత అప్పుడు పడ్డాడు కదా, అండ్ ఫోన్ పగల కొట్టేటప్పుడు అంత ఆతృత నేను ఇప్పుడు చూడలేదు నీ దగ్గర అని చెప్పేసి హరీష్ గారు పాయింట్ పడితే, షాకిబ్ ఏమో ఇప్పుడు దాకా నన్ను, అంటే నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే అందరూ అన్లక్కీ అంటారు, ప్రతి వాళ్ళకి లక్కే కాదు, కష్టం కూడా ఉంటుంది, నేను కష్టపడుతున్నాను కానీ రావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరు పర్సనాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ, అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పాడు. ఇక అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ షాకిబ్ వచ్చి అన్వర్తి ఎవరో చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుంది హరీష్ గారిని చూస్ చేసుకున్నాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడంటే, సార్ మీరు ముక్కుసూటిగా మాట్లాడగలరు అనేది మీ అభిప్రాయం, ఆ అభిప్రాయం కరెక్టే, కానీ ముక్కుసూటిగా మాట్లాడడం తప్ప ఇంకా మీకు ఏది చేయలేరు అని చెప్పేసి నా అభిప్రాయం అన్నాడు. ఏది అంటే ఏంటి అంటే ఫిజికల్ టాస్క్లో పర్ఫామ్ చేయలేరు అని అన్నాడు. అయితే ఫిజికల్ టాస్క్లు అంటే ఏంటి, ఇప్పుడు బాగా బలంగా వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఉండాలా అంటే అని చెప్పేసి హరీష్ గారు అన్నారు. పాయింట్స్ కూడా బాగా పెడుతున్నారు ఈయన మాత్రం, టప్ప అలా పాయింట్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ. అంటే ఇప్పుడు అలా చేస్తే బాడీ బిల్డర్లే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, బిగ్ బాస్ కావాల్సింది స్ట్రాంగ్ పర్సనాలిటీ, అది నాకు ఉంది అని చెప్పారు. అండ్ మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ లేదు సార్ అన్నాడు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చూపించలేదు, ఉన్నాయి దాచాము, ఇంకా చాలా ఉన్నాయి, వస్తాయి అన్నాడు. ఇక అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే జడ్జెస్ మనీష్ని పిలిచారు. మనీష్ గారు సింపుల్గా, థర్డ్ ఎపిసోడ్ నుంచి నేను చాలా ట్రై చేశాను, నాకు 2-3 ఎపిసోడ్స్ పట్టింది నేను గెలవడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఓడిపోయినప్పుడల్లా నేను దాని మీద వర్క్ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూస్తున్నాను. అండ్ కొన్ని టీమ్ లీడ్ చేసి టీంను కూడా గెలిపించాను. అండ్ బిగ్ బాస్ అనేది ఒక వెయిటింగ్ అనమాట, అండ్ వెయిట్ చేపిస్తుంది. ఆ వెయిట్ చేసి మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనం టాస్క్కి గెలవాలి. సో అది నేను ప్రూవ్ చేశాను కాబట్టి నేను ఫిట్ అని అనుకుంటున్నాను అని చెప్పేసి మనీష్ గారు చెప్పారు. అండ్ అన్వర్తిని సెలెక్ట్ చేయాలిగా మనీష్ గారు, నాగప్రశాంత్ని సెలెక్ట్ చేశారు. ఎందుకు నాగప్రశాంత్ అంటే, నువ్వు ఫిజికల్ టాస్క్లు బాగానే ఆడుతున్నావు, కానీ నీ ఒపీనియన్స్ పెట్టడం నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఎవరన్నా చూసారా, చూడలేదు కదా అని చెప్పేసి ఆయన పాయింట్ ఆయన చేస్తే, నాగప్రశాంత్ అయితే నేను ఇంతే, నా మనస్తత్వం ఇంతే, ఫేక్గా ఉండలేను, ఎవరైనా ఏదన్నా అయితే దానికి పాయింట్స్ పెడతాను, అండ్ నా 100% ఇచ్చి నేను టాస్క్లు ఆడతాను,
అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేక్గా అయితే నేను ఉండలేను. జెన్యూన్గా నాకేమనిపించిందో నేను అదే చేస్తాను. అప్పుడప్పుడు కొన్ని టాస్క్ల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దానికి నేనైతే ఏం చేయలేను. నేను నాలాగే ఉంటాను. ఫ్లిప్ అవ్వలేను. ఇక ఏది ఎలా అయినా సరే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే నేను ఇలాగే ఉంటాను. నా పర్సనాలిటీని, నా క్యారెక్టర్ని నేను మార్చుకోను అని చెప్పి సింపుల్గా చెప్పేశారు. ఇక అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాగప్రశాంత్ గారు వర్తి అని ఎందుకో చెప్పుకోవాలి. ఇప్పుడు నాగప్రశాంత్ వచ్చేసి ఇక్కడ అందరూ మిస్టేక్స్ చేస్తారు, కానీ నేను నా మిస్టేక్స్ని తెలుసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. అండ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ జడ్జెస్ కూడా నాలో ఉన్న మిస్టేక్స్ని చెప్తూ ఉన్నప్పుడు నేను దాన్ని నోట్ చేసుకుని దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. అండ్ టాస్క్స్ గెలిచాను. టీమ్ లీడర్షిప్ది గెలిచాను. అండ్ టాస్క్ కూడా గెలిచాను. అండ్ మా టీంకి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పేసి తను ఎందుకు వర్తినో తను చెప్పేసుకున్నాడు. అండ్ షాకిబ్ అన్వర్తి ఎవరంటే షాకిబ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. షాకిబ్ని పిలిచి మెల్ల దండేసి అన్వర్తి ట్యాగ్ వేసి చెప్పాడు, బ్రదర్ నీదెక్కడో గేమ్ ల్యాగ్ అవుతుంది. అంటే ఫస్ట్లో చూసిన దానికంటే ఇప్పుడు చాలా ల్యాగ్ అయిపోతుంది. అంటే చాలా తక్కువ డౌన్లో ఉన్నారు మీరు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనీష్ ఎల్లో కార్డు మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. అండ్ శ్రేయ అయితే గెలిచి ఆ రోజు పెద్ద పండగ చేసుకున్నాం అనిపించింది. అండ్ దాంతో పోల్చుకుంటే మీ గ్రాఫ్ అయితే చాలా తగ్గుతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ మీరు తర్వాత బాగానే ఆడుతున్నారు. ఇక మీకు లక్ లేకపోవడం, లక్ దాటి వెళ్ళిపోతున్నారు లక్ రాకపోవడం వల్ల. బట్ మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ లేట్ అయిపోయిందని నా అభిప్రాయం. ఇది నేను అనుకుంటున్నాను. మనిషి బాగానే ఆడుతున్నాడు, కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, కానీ అంత టైం లేదని నా అభిప్రాయం అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఇక అయిపోయింది, వీళ్ళిద్దరూ పంపించేశారు. నెక్స్ట్ కల్కిని పిలిచారు. కల్కి వచ్చేసి ఒకటే, ఫస్ట్ నేను డల్ అయ్యా, తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకున్నా, తర్వాత టీమ్ లీడర్లో రన్నర్ అప్ వచ్చాను, అండ్ తర్వాత గట్టి పోటీ ఇస్తున్నాను. అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా ఎవరైనా వచ్చినా నేను గట్టి పోటీ ఇస్తాను అని చెప్పేసి తన వర్తి అనేది చెప్పింది. అండ్ అన్వర్తి ఏంటంటే పవన్ని పిలిచి నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ఒకవేళ అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని ఆడాలి, ఫస్ట్ నువ్వు అడగకపోతే ఎలా ఆడగలవని చెప్పేసి ఆవిడ అన్వర్తి అని చెప్పింది. ఇక పవన్ కూడా నేను నాది ఆడుతున్నాను అని చెప్పేసి ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. కల్కి ఏమో ఫస్టే నువ్వు అసలు వినకపోతే నువ్వు ఎలా గేమ్ ఆడతావని చెప్పేసి, అంతేం జరగలేదు వీళ్ళిద్దరిది. మరి కట్ చేస్తారేమో, ట్రిమ్ చేసి ఉంటారు మొత్తం అంత. కొన్ని అయితే ట్రిమ్ చేసినట్టున్నారు, మనకు అంత ఎక్కువ చూపించలేదు. సో ఇలా ఉంది. నెక్స్ట్ పవన్ అనమాట. అంటే ఇప్పుడు డీమాన్ పవన్ వచ్చాడు కదా, డీమాన్ పవన్ ఇప్పుడు అయిపోయింది, కల్కి చెప్పేసింది. ఇప్పుడు డీమాన్ పవన్ వర్తి ఎందుకు, అన్వర్తి ఎవరు అనేది చెప్పాలి. డీమాన్ పవన్ తన వర్తి ఎందుకు వర్తి అన్నాడంటే, నేను ఎంత లోలో ఉన్నా నాకు నేనే స్టాండ్ తీసుకుని నాకు నేనే పుష్ చేసుకుంటాను, గట్టిగా ఆడతాను. అండ్ నా ఫ్రెండ్స్ లోలో ఉన్నా సరే నేను వాళ్ళని పుష్ చేస్తాను. అండ్ నన్ను నా మీద ఏ ట్యాక్స్ వేయలేదు, ఒక సెల్ఫ్ సెంటర్ తప్ప, అది కూడా నాకు మంచిదే అని చెప్పేసి నేను అందుకనే దీనికి అర్హుణ్ణి అని చెప్పేసి అన్నాడు. అండ్ అన్వర్తి ఎవరంటే షాకిబ్ని పిలిచాడు మళ్ళీ డీమాన్ పవన్ కూడా. షాకిబ్ని పిలిచి ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండాలంటే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అలా మాట్లాడకపోతే అవతల సిచ్యువేషన్ ఇచ్చేసినట్టు అవుతుంది, అంటే అవతలను మాట్లాడనివ్వకూడదు అని చెప్పేసి డీమాన్ పవన్ చెప్పాడు. అంటే నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నావు, మధ్యలో నర్వస్ ఫీల్ అయితే ఎలా విన్ అవుతావు, అందుకని నువ్వు అనర్హుడివి. అంటే మధ్యలో షాకిబ్ అన్నాడు కదా, నాకు నర్వస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి కొన్నిసార్లు. సో ఆ పాయింట్ పట్టుకొని అన్నాడు. సో అందుకే నువ్వు అనర్హుడు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి డీమాన్ పవన్ అన్నాడు. సో షాకిబ్ అయితే ఒక్కొక్కసారి అంటే వోకల్ బట్టి ఒకేసారి మనం ఆడేటప్పుడు గట్టిగా వస్తుంది వాయిస్, అలాగే నా వాయిస్ కూడా వస్తుంది. నా ఛాన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, అండ్ నాకు ఇంకా టైం ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి షాకిబ్ అన్నాడు. సో ఇక అక్కడికి అయిపోయింది. సో ఇక్కడ వరకు అన్వర్తిని స్టాప్ చేసి అండ్ ఇంకో టాస్క్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు షాకిబ్కి త్రీ అన్వర్తీస్ ఉన్నాయి. అండ్ అలాగే హరీష్కి 1 ఉంది, పవన్కి 1 ఉంది, అండ్ నాగాకి 1 ఉంది. వీళ్ళ ముగ్గురికి 1 అన్వర్తి ఉంది. షాకిబ్కి మాత్రం 3 ఉన్నాయి. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే, ఈ షేప్లో ఒక బాక్స్ ఉంటుంది, అందులో కలర్స్ ఉంటాయి అన్నమాట. స్టేజ్ కంటెస్టెంట్స్ అందరినీ వచ్చేసి ఆ కలర్స్ మీద నుంచోమన్నారు. అంటే స్క్వేర్ షేప్ 4 బాక్సెస్లో ఒక కలర్ ఉంటుంది. ఆ 4 బాక్సెస్లో వాళ్ళే నుంచోవాలి, అంటే ఒక్క కంటెస్టెంటే నుంచోవాలి, అంటే ఒక కలరే సెలెక్ట్ చేసుకుని నుంచోవాలి. అలా అందరు కంటెస్టెంట్స్ నుంచోవాలన్నమాట. నీ ముందు ఒకళ్ళు, నీ ముందు ఒకళ్ళు, నీ ముందు ఒకళ్ళు, అంటే ఇలా ఉంటారు. అది ఒక రాజ్యం లాగా ఫిక్స్ చేసుకోండి, ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అయితే ఇప్పుడు సపోజ్ నేను ఒక దాని మీద నుంచున్నా, అంటే ఒక బాక్స్ లాగా,
ఆ 4 కలిపి అంటే 1, 2, 3, 4 ఈ 4 ఈట్ల మధ్యలో నేను ఉంటా. ఆ 4 బాక్సెస్ నాయే. అంటే అది నా రాజ్యం. తర్వాత నా ముందు ఇంకో 4 బాక్సెస్ ఉంటాయి. ఆ 4 బాక్సెస్ వేరే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళది. ఇది నా రాజ్యం అనమాట. ఇప్పుడు జడ్జెస్ నన్ను సెలెక్ట్ చేశారనుకోండి. నన్ను సెలెక్ట్ చేస్తే నాకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే నా ముందు, నా వెనక, నా పక్కన, నా లెఫ్ట్, రైట్ ఈ నలుగురిలో ఎవరినో ఒకరు ఛాలెంజ్కి సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి మనం ఛాలెంజ్ ఇవ్వాలి. ఛాలెంజ్ ఇచ్చినప్పుడు మనం గెలిస్తే వాళ్ళ రాజ్యం నాకు వచ్చేస్తుంది. అంటే నేను పక్కన సెలెక్ట్ చేసుకున్నా. నేను గెలిస్తే నా అతని రాజ్యం నాకు వచ్చేస్తుంది. అదే నేను ఓడిపోతే నా రాజ్యం అతనికి వెళ్ళిపోయింది. అలా అనమాట. అండ్ మనం మధ్యలో ఒకసారి ఆడేసిన తర్వాత బ్రేక్ కూడా తీసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళని ఆడించుకోవచ్చు. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా నుంచున్నారు అందరూ. ఇలా నుంచుంటే ఫస్ట్ దివ్యాతో స్టార్ట్ చేశారనమాట. దివ్యాని స్టార్ట్ చేయమన్నారు. దివ్య ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. దివ్య నిజంగా చాలా 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 బాగా ఆడింది ఈరోజు. చెప్తాను. దివ్య ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను తనతో తను ఫేస్ చేయలేదు. ఇప్పుడు చూడాలని అని చెప్పేసి ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. సో ప్రియాకి ఇప్పుడు దివ్య ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు ప్రియా ఓడిపోతే ప్రియా రాజ్యం అంటే ప్రియా 4 బాక్సెస్ కూడా దివ్యకు వచ్చేస్తాయి. ఇదే గేమ్. అండ్ దివ్య ఓడిపోతే దివ్య 4 బాక్సెస్ ప్రియాకి వెళ్ళిపోతాయి. అలా రాజ్యం మొత్తం ఒకళ్ళే స్వాధీనం చేసుకోవాలి. అలా ఆడుతూ ఉంటే చివరికి ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరికి గేమ్ పెడతారు అండ్ ఒకరు గెలుస్తారు. సో రాజ్యం మొత్తం ఆల్దే అనమాట. అంటే ఆ బాక్స్ అంతా ఆల్దే, వాళ్ళే విన్ అయినట్టు. అదనమాట గేమ్. సో ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ప్రియాకి అండ్ దివ్యాకి గేమ్. టాస్క్ ఏంటంటే రివర్స్ పిరమిడ్లో గ్లాసెస్ పెట్టాలి. చెప్తా. ఇక్కడ ఒక పెడెస్ట్రైన్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక పెడెస్ట్రైన్ ఉంది. రైట్ సైడ్ ఒక పెడెస్ట్రైన్ ఉంది. ఓకేనా? అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు నుంచుంటారనమాట. నుంచుంటే పక్కన గ్లాసెస్ ఉన్నాయి, స్టిక్స్ ఉన్నాయి. సో పెడెస్ట్రైన్ మీద ఫస్ట్ ఒక గ్లాస్ పెట్టి, అంటే అక్కడ ఒక గ్లాస్ తీసుకుని పెడెస్ట్రైన్ మీద గ్లాస్ పెట్టేసి గ్లాస్ పైన స్టిక్ పెట్టాలి. తర్వాత ఆ స్టిక్ మీద 2 గ్లాసెస్ పెట్టాలి. మళ్ళీ స్టిక్ పెట్టాలి. దాని మీద 3 పెట్టాలి. మళ్ళీ స్టిక్ పెట్టాలి. 4 పెట్టాలి. మళ్ళీ స్టిక్ పెట్టాలి. 5 అలా 7 లేయర్స్ పెట్టాలి. అంటే ఫస్ట్ ఒక గ్లాసు, తర్వాత ఒక స్టిక్, తర్వాత 1, 2 గ్లాసులు, తర్వాత ఇంకో స్టిక్, తర్వాత 1, 2, 3 అలా అనమాట. అంటే రివర్స్ పిరమిడ్ వస్తుంది. ఇలా వస్తుంది. రివర్స్ పిరమిడ్ వస్తుంది ఇలా. సో ఇది టాస్క్. ఎవరు టాస్క్ పూర్తి చేసి తర్వాత 1, 2, 3, 4, 5 అని వాళ్ళే లెక్క పెట్టుకున్నా అంటే ఆ లోపు పడకూడదు అనమాట. పడితే మళ్ళీ పెట్టుకోవాలి. 5 లెక్క పెట్టేసినాక కూడా పడలేదంటే గంట కొట్టేస్తే వాళ్ళే విన్. ఎవరు ఫస్ట్ అయితే గంట కొడతారో వాళ్ళే విన్. అయితే ప్రియా స్టార్ట్ చేశారు, దివ్యనికిత స్టార్ట్ చేశారు. దివ్యనికిత నీట్గా పెట్టుకుంటా, చాలా నీట్గా మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు జడ్జెస్ శ్రీముఖి. కానీ చాలా నీట్గా ఒక్కొక్క లేయర్ పడకుండా అస్సలు పడలేదు. అది ఫూ అని గట్టిగా కొంచెం అలా గాలి వస్తే నువ్వు గట్టిగా పరిగెత్తినా లేదా వీళ్ళు డ్యాన్స్ వేసినా పడిపోతాయి కింద. అంత లూజ్గా ఉంటాయి. ఎందుకంటే స్టిక్కే పెద్ద బ్యాలెన్స్ ఉండదు కదా, పడిపోతాయి. పక్కన ప్రియాదేమో ఆల్రెడీ ఒకటి పడిపోయింది, మళ్ళీ రెండోసారి పడిపోయింది. అలా పడిపోతూ వస్తుంది. తను ట్రై చేస్తుంది కానీ కష్టమే కొంచెం, కానీ పడిపోతూ ఉన్నాయి. దివ్యనికిత మాత్రం నీట్ ఒక్కసారి కూడా పడుకోకుండా చాలా కాన్సన్ట్రేషన్తో, చాలా నిదానంగా, చాలా పర్ఫెక్ట్గా టాస్క్ కంప్లీట్ చేసి 1, 2, 3, 4, 5 అని చెప్పేసి గంట కొట్టేసింది. సో దివ్య విన్. ఇప్పుడు రూల్స్ ప్రకారం ఏంటి, ప్రియా నుంచి ఉన్న 4 బాక్సులు కూడా దివ్యాకు వచ్చేస్తాయి. ఇప్పుడు దివ్య వెనకాల ప్రియా ఉంది. సో ఈ దివ్య నుంచి ఉన్న 4 బాక్సెస్ అండ్ ప్రియా నుంచి ఉన్న 4 బాక్సెస్ కూడా దివ్యకు వచ్చేస్తాయి. ప్రియా అవుట్ ఆఫ్ ది టాస్క్ అనమాట. మళ్ళీ ఆడలేరు టాస్క్. అలా చివరికి ఒకళ్ళే మిగులుతారు. అర్థమైందిగా? నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు దివ్య అంటే గ్యాప్ ఇస్తావు సెలెక్ట్ చేసుకుంటావు అంటే నేను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. శ్రేయాని సెలెక్ట్ చేసుకుంది. శ్రేయ ఎందుకు చిన్న కాంపిటీషనా అంటే నేను చిన్నది అన్ను, బట్ అందరితో పోల్చుకుంటే ఓకే నేను ఆడగలను అనేది నాకు ఉంది అని చెప్పేసి శ్రేయాని సెలెక్ట్ చేసుకుంది. టాస్క్ ఏం లేదు, పజిల్ ఉంటుంది అక్కడ ఒకటి, అంటే చిందరవందరగా ఉంటాయి మొత్తం. ఆ పజిల్ని మనం కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. అది బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అని ఉంటుంది. కొంచెం ఫైర్ సింబల్తో ఐ సింబల్ ఉంటుంది. శ్రేయ కొంచెం అటు ఇటు కష్టపడుతున్నా, జడ్జెస్ వచ్చి డిస్టర్బ్ చేసిన అర్రే అసలు కొంచెం ఆలోచించే నీట్గా పెట్టాలి. లేదు, టప పెట్టేసింది. కొంచెం ఆలోచించింది, అయినా నీట్గా పెట్టేసి బెల్ కొట్టేసింది దివ్యనికిత. సో ఈ టాస్క్ కూడా దివ్యనికితనే విన్నా. అందుకనే అంత బాగా ఆడిందని చెప్పా.
పజిల్ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే మామూలుగా టైం పట్టిందేమో, ట్రిమ్ చేశారో లేదో తెలియదు కానీ ఈలోపు శ్రేయ కూడా ట్రై చేస్తుంది అవ్వట్లేదు. మధ్యలో శ్రీముఖి అటు చూడు అంటే చూసేది ఏముంది అని కామెడీ చేసుకున్నారు. ఇలా చేస్తూ కూడా కాన్సన్ట్రేషన్ మాత్రం దాని మీద ఉంది. నీట్గా చేసింది, పెట్టింది. అండ్ దివ్యనిఖిత విన్. అండ్ శ్రేయ రాజ్యం కూడా దివ్యనిఖితకు వచ్చేసింది. ఇప్పుడు ప్రియా 4 బాక్సెస్ దివ్యనిఖితకు వచ్చేసినాయి, శ్రేయ 4 బాక్సెస్ దివ్యనిఖితకు వచ్చేసినాయి. సో నెక్స్ట్ నువ్వు ఆడతావా మళ్ళీ, లేదా బ్రేక్ తీసుకుంటావా అంటే బ్రేక్ తీసుకుంటా అంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరితో స్టార్ట్ చేస్తారని జడ్జెస్ని అడిగితే శ్రీముఖి, షాకీబ్ అన్నారు. షాకీబ్ హరీష్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీముఖి అని ఎందుకు నీకు అనువర్తి ఇచ్చాడని చెప్పానంటే, అవును నాకు అనువర్తి ఇచ్చాడు, నేను అందుకనే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి హరీష్ గారినే సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే మళ్ళీ అంతే, షాకిబ్ కూడా తన ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఎవరెవరు ఉంటారో వాళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా అవగొట్టుకోవాలి, అర్థమైందిగా. సో హరీష్ గారు పక్కన ఉంటే పక్కన సెలెక్ట్ చేసుకున్నారు. టాస్క్ ఏంటంటే, మన పైన ఒక బిన్ ఉంటుంది. బిన్ అంటే జస్ట్ ఒక డబ్బాలాగా ఉంటుంది, ఒక డస్ట్బిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైన ఉంటుంది, హెల్మెట్కి అటాచ్ అయ్యి ఉంటుంది. సో హెల్మెట్ పెట్టుకుంటే మన పైన ఒక బిన్ ఉంటుంది అనమాట. అండ్ ఒక తాడు ఉంటుంది ఒక బెల్ట్స్తో. అది మన రైట్ చేయికి లెఫ్ట్ కాలికి వేసుకోవాలి, లేదా లెఫ్ట్ చేయికి రైట్ కాలికి వేసుకోవాలి. అలా వేసుకొని ఇంకొక హ్యాండే ఉంటుందిగా, ఆ ఒక హ్యాండ్తో మధ్యలో ఒక డబ్బాలో అంటే ఒక బాక్స్లో బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని పైకి వేసుకుంటే అది మన దాంట్లో పడాలన్నమాట, మన బిన్లో. అలా ఎవరు ఎక్కువ వేసుకుంటారో వాళ్ళే విన్. పక్కన ఒక బౌల్ ఉంటుంది, ఒకవేళ నీ బిన్ను నిండిపోతే ఆ బిన్లో ఉన్న బాల్స్ తీసి పక్కన బౌల్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. అది టాస్క్. మొత్తం మీద షాకీబ్ 1, 2 వేసాడు. హరీష్ గారు అయితే 10, 8, 9, 10 వేశారు. కాకపోతే చాలా ఎక్కువ వేశారు. నీట్గా నిదానంగా ఇలా వేసుకుంటున్నారు, చాలా నిదానంగా వేసుకుంటున్నారు. జడ్జెస్ అటు డిస్టర్బ్ చేసిన మేబీ మళ్ళీ కంగారు పడి ఉండొచ్చు. ఎందుకంటే షాకీబ్ ఇంకా అవ్వట్లేదు, పడట్లేదు అంటే పడట్లేదు, నిజంగా పడట్లేదు. ఆయన ఇలా వేసేస్తున్నారు కొంచెం, లేదా స్లోగా వేస్తున్నాడు, లేదా వెనక్కి వేసేస్తున్నాడు, బాగా పడట్లేదు నిజంగానే. సో అలా హరీష్ గారు గెలిచేశారు. ఏం లేదు, హరీష్ గారిది అయితే ఒకటే, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, హగ్ చేసుకుంటున్నారు, గెలిచినా ఓడిపోయినా అప్రిషియేషన్ చేస్తున్నారు ఎవరన్నా గెలిచినా. ఇది అయిపోయింది. నెక్స్ట్ హరీష్ గారు, మరి మీరు గ్యాప్ ఇస్తారా ఇంకేంటంటే, నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకుంటాను, కొంచెం టఫ్ కాంపిటీషన్ లాగా ఉంటుందని చెప్పేసి నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నాను హరీష్ గారు. సో ఇందాక షాకిబ్ రాజ్యం కూడా హరీష్ గారికి వచ్చేసింది. ఐ మీన్ 4 బాక్సెస్ కూడా హరీష్ గారికి వచ్చేసింది. నెక్స్ట్ నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి టాస్క్ అనమాట. వీళ్ళిద్దరి టాస్క్ ఏంటంటే, ఒక ఎక్వేరియం లాగా ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఒక చిన్న బౌల్ ఉంది, అది వాటర్ ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే, నాగప్రశాంత్ అంటే పక్కన 2 గ్లాసులు ఉంటాయి, గ్లాసులో రెడ్ లిక్విడ్ వాటర్ ఉంటాయి, పెయింట్ వాటర్ లాగా అనమాట. నాగప్రశాంత్ అయితే ఇదేంటో తెలుసా అని జడ్జెస్ అడిగితే తెలుసు, ఆ వాటర్ అందులో పోయాలి ఆ బౌల్లో, ఎవరికి కిందకి వెళ్ళిపోతే వాళ్ళే విన్, ఆ బౌల్లో వాటర్ ఉండవు అని చెప్తాడు. పక్కన హరీష్ గారు అయితే వాటర్ ఉంటాయి అని చెప్తున్నారు. అక్కడ తెలివి కూడా ఉంది హరీష్ గారికి, చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే చిన్నదే, ఇప్పుడు తేలిగ్గా ఉంటే ఆ వాటర్ వెళ్తా మునిగిపోద్ది. అండ్ కొంచెం హాఫ్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా తేలుతుంది అని చెప్పేసి ఈజీగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళిద్దరు గేమ్ స్టార్ట్ అయింది. ఒకళ్ళు కొంచెం పోసుకుంటున్నారు ఆ బౌల్లో. చివరికి నాగప్రశాంత్ కొంచెం మధ్యలో ఈయన హరీష్ గారు త్వరగా టాస్క్ ఇంకా ఎపిసోడ్ ఎంతసేపు త్వరగా అవజేస్తే అన్నాడు. అభిజిత్ ఏమో కొంచెం ఎక్కువ పోయిందని చెప్తుంటే ఈయన కొంచెం లైట్గా పోసి, నువ్వు జూరీ మాట నిజంగా వింటే కొంచెం ఎక్కువ పోయి అని చెప్పేసి అలా కొంచెం స్ట్రాటజీలు లెక్క వాడుతున్నారు అనమాట. మంచి గేమర్ చెప్పాలంటే హరీష్ గారు అయితే. మరి లోపలికి వెళ్ళినా ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటే, అలాగే పోసుకున్న తర్వాత నాగప్రశాంత్ ఇలా పోసిన గ్యాప్ వచ్చింది, ఈయన పోయొచ్చు కానీ చూసి చెప్పేస్తున్నారు. అంటే చాలా కాన్సన్ట్రేషన్గా దాన్ని గమనిస్తున్నారనమాట. దాన్ని అసలు ఇటు పోస్తున్నారు ఒక సైడ్, నెక్స్ట్ ఇంకో సైడ్ పోస్తున్నారు, వాళ్ళిద్దరూ పోస్తున్నారు. ఇద్దరూ నీట్గా గమనించారు, చాలా కాన్సన్ట్రేషన్. నాగప్రశాంత్ కూడా బాగా ఆడాడు, నీట్గా కాన్సన్ట్రేషన్గా గమనిస్తూ పోస్తున్నారు. పోసినాక నాగప్రశాంత్ పోయి కానీ కొంతసేపటి ఆగినాక హరీష్ గారు అన్నారు అది కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది కూడా. సో నాగప్రశాంత్ అవుట్, హరీష్ విన్. నాగప్రశాంత్ రాజ్యం కూడా హరీష్కి వచ్చేసింది. సో ఇక్కడికి టాస్క్ పాస్ చేశారు. నెక్స్ట్ ఆ వర్తి మిగతా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని కంటిన్యూ చేయించడానికి. ఎందుకంటే ఇవాళ రేపు నాకు తెలిసి ఇదే జరిగింది, ఈ ఎపిసోడే రేపటితో లాస్ట్ కాబట్టి. సో ఇది ఇప్పుడు వర్తి ఎవరిని పిలిచారో మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ దాలియాని పిలిచారు. దాలియా హరీష్ గారిని వర్తి అని సెలెక్ట్ చేసుకుంది. అండ్ దాలియా కూడా చెప్పుకుంది, నేను ఎందుకు వర్తి అంటే, నేను
నన్ను నేను టాస్క్లు ప్రూవ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నా సరే నేను ఒక్కదాన్నే ఆడి నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను 100%. అండ్ నేను నా 100% నేను ఇవ్వగలను అని చెప్పేసి ఆవిడ అందుకే వర్తి అని చెప్పేసి చెప్పుకుంది. అండ్ సెకండ్ వచ్చేసి అన్వర్తి వచ్చేసి హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంది. రియాలిటీ అంటారు, మీరు అది మెయింటైన్ చేయరు. అండ్ మీరు ఒకరిని పర్సనల్గా అటాక్ చేసేస్తారు, అంటే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి అటాక్ చేస్తారు పర్సనల్గా. అండ్ మీరు వచ్చేసి బయట మామూలుగా బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తారు. అది చాలా రాంగ్. నిజంగా అంటే అది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక నేషనల్ మీడియా మీద ఒకరి మీద అబండం వేస్తానంటే అనిపిస్తుంది నా ఉద్దేశంలో అయితే. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఎందుకంటే నిన్ను నిజంగా అన్నారు, అక్కడ ప్రూఫ్స్ కూడా లేవు, ప్రూఫ్స్ కూడా అక్కర్లా, తనే చెప్తుంది నన్ను అనలేదు అని చెప్పేసి. మరి ఇంకెవరిని అన్నారు బ్యాక్ బిచ్చింగ్ అంటే? అది చాలా రాంగ్ ఇక్కడ దాలియా చేసింది అయితే నా ఉద్దేశంలో. అండ్ ఇలా చెప్తే హరీష్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలాగా బటర్ పూసి నేను చేయలేను అని చెప్పేసి హరీష్ గారు పాయింట్స్ చెప్పుకున్నారు. ఈలోపు దాలియా గారేమో మన ఇద్దరికి అసలు ఒక చోట కూడా క్లాస్ రాలేదు అని చెప్పి ఈవిడ అన్నారు. మరి క్లాస్ రానప్పుడు ఎందుకు అంత పర్సనల్గా వెళ్ళి ఇప్పుడు ఆయన అటాక్ చేస్తున్నట్లేదు, ఈవిడ ఆయన్ని అటాక్ చేస్తున్నట్టుంది పర్సనల్గా. నాకు అదే అర్థమైంది. ఒకటే అన్నారు హరీష్ గారు అయితే, మీకోసం నేను షోకి రాలేదు, నా కోసం నేను వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పేసుకున్నాడు. అండ్ శ్రీముఖి అడిగింది, నిన్ను ఎప్పుడన్నా పర్సనల్గా అటాక్ చేశారంటే నన్ను ఏం అటాక్ చేయలేదని చెప్పేసి ఈవిడ చెప్పింది. దాలియా ఏమో బిహేవియర్ హౌస్కి గుడ్ కాదు, ఇది నా ఒపీనియన్ చెప్పేసి దాలియా అంది. అండ్ అలాగే హరీష్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు బలం ఉండాలి, అందులో పస ఉండాలి, నస కాదు, నేను గట్టిగానే బలంగానే పెడుతున్నాను నా పాయింట్స్ అని చెప్పేసి ఇక అక్కడికక్కడ అయిపోయింది. ఇక అంతే, వీళ్ళిద్దరి మధ్య ఇక అంతే అయిపోయింది. అండ్ హౌస్లో నెక్స్ట్ జడ్జెస్ సోల్జర్ని పిలిచారు. సోల్జర్ ఒకటే, హౌస్లో వెళ్ళడానికి మంచి క్వాలిటీ ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ గెలిచినా ఓడిపోయినా, గెలిస్తే గర్వం ఉండకూడదు, ఓడికపోతే అక్కడికి ఆగిపోకూడదు. మనం ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. అలాగే నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ హౌస్లో కూడా నేను బాగానే పర్ఫామ్ చేస్తాను, నా 100% ఇస్తానని చెప్పేసి ఈయన వర్తి అని చెప్పుకున్నాడు. ఇప్పుడు కల్కి గారు అన్వర్తి అని పిలిచాడు. కల్కి గారిని పిలిచేసి, నాకు మీ మీద ఇప్పటిదాకా నిజంగా ఒక ఒపీనియన్ కూడా లేదు, అంటే మీ పాయింట్స్ మీరు పెట్టలేదు ఇప్పటిదాకా, మీ డెసిషన్స్ మీరు చెప్పట్లేదు, అండ్ టాస్కుల్లో కూడా పెద్ద పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు, అంటే ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, అది మీ దగ్గర లేదు అని చెప్పేసి, అంటే మీరు హౌస్కి అన్వర్తి అని చెప్పేసి నేను అన్నాను, అందుకని చెప్పేసి అంటే కల్కి గారు డిఫెండ్ చేసుకుంటూ, నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పేసి ఆవిడ చెప్పుకున్నారు. ఇక్కడ త్వరగా పంపించేశారు వీళ్ళని, ట్రిమ్ చేసినట్టున్నారు, లేదా ఇంతే అనుకుంటా వెళ్ళి, అంత ఏం అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి శ్రేయ అని పిలిచారు. శ్రేయ ఏమో హౌస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది నేను ఇస్తాను, ఇప్పుడు దాకా టాస్కులు చూసి స్ట్రెస్ అవుతారు కదా, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అంటారు కదా, ఇల్లు గలగలా ఉండాలని, అలా నేను ఇంట్లో ఉంటే ఇల్లు గలగలా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ వర్తి అని చెప్పేసి చెప్పుకుంది. అండ్ అన్వర్తి ఏంటంటే కల్కిని పిలిచింది. కల్కి ఏమో బయట హైపర్ యాక్టివ్గా ఉంటారు, అంటే నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడతారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా నిదానంగా, జడ్జెస్ ఏదైనా అడిగినా చాలా సైలెంట్గా ఉంటారు, అది కరెక్టా ఇది కరెక్టా అనే క్వశ్చన్ మార్క్ నాకుంది అని చెప్పేసి శ్రేయ అడిగింది. ఇప్పుడు కల్కి ఏమో నా గేమ్ నేను ఆడుతున్నాను, ఇప్పుడు నన్ను మొన్న ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, అంటే ఒపీనియన్ ఎవరికి లేదంటే నేను ఎవరికి దొరకలేదని అర్థం నా దృష్టిలో అని చెప్పేసి కల్కి అంది. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ ఈసారి హరీష్ గారు నన్ను అడిగారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే డైరెక్ట్గా దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటా అన్నారు. దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక వీళ్ళిద్దరికీ ఇప్పుడు మంచి టాస్క్ అనమాట. టాస్క్ ఏం లేదు, టాస్క్ ఈరోజు పాస్, రేపు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. టాస్క్ ఏంటంటే మధ్యలో ఒక బౌల్ లాగా ఉంటుంది, అందులో బాల్స్ ఉంటాయి, పింక్ బాల్, గ్రీన్ బాల్, ఇటొకటి పెడస్ట్రైన్ ఉంటుంది, పెడస్ట్రైన్ మీద బౌల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను గ్రీన్ అనుకున్నా, నా కలర్ గ్రీన్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఆ బౌల్లో చేయి పెట్టి, అంటే అందులో బాల్స్ ఉంటాయి, పింక్ గ్రీన్ రెండు ఉంటాయి, ఆ బౌల్లో చేయి పెడితే పింక్ వస్తే నేను ఓడిపోయినట్టు, అంటే నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ వెళ్తుంది. వాళ్ళు పింక్ కాబట్టి వాళ్ళకి పింక్ వస్తే వాళ్ళు ఆ పక్కనున్న స్టాండ్ లాగా ఉంటుంది, ఆ స్టాండ్లో బొక్క ఉంటుంది, అందులో వేసుకోవచ్చు అనమాట. అంటే ఆ స్టాండ్ని ఫిల్ చేయాలి, అటొక స్టాండ్ ఇటొక స్టాండ్ ఉంటుంది, ఆ బాల్స్ తీసుకుని ఫిల్ చేయాలి. సో గేమ్ ఇంతే. ఇప్పుడు నేను గ్రీన్ అన్నా, నాకు ఇలా చేయి పెట్టి ఇలా లక్ అనమాట, మనం తీసేటప్పుడు గ్రీన్ వస్తే నేను ఆ పోల్లో వేస్తాను, నాకు ఇంకో ఛాన్స్ ఉంటుంది, అలా మళ్ళీ గ్రీన్ వస్తే మళ్ళీ పోల్లో వేస్తాను, మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. అలా నేను తీస్తే ఇప్పుడు పింక్ వచ్చింది,
పింక్ నాకు ఇంకా ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ పక్కన వాళ్ళకి వెళ్తుంది. ఆవిడ తీస్తే పింక్ వచ్చింది, ఆవిడ వేస్తుంది, మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పింక్ వచ్చింది, వేస్తుంది, ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తీస్తే గ్రీన్ వచ్చింది, ఆవిడ తీస్తే ఛాన్స్ ఉండదు. ఇదే నెక్స్ట్ గేమ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇంతే. చాలా ఎక్కువ సేపు చెప్పొచ్చు, కానీ నేను చాలా షార్ట్గా చెప్పేశాను. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యిద్దని అనుకుంటున్నాను. ఎపిసోడ్ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. నాకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఏ వీడియో మిస్ అవ్వకుండా నీట్గా పెట్టానని నేను అనుకుంటున్నాను. మీది ఏదైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే రావట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. కొంచెం చూసి నచ్చితే నలుగురికి షేర్ చేసి కొంచెం నన్ను ప్రోత్సహించండి. నా దగ్గర నుంచి ఇదే రిక్వెస్ట్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.